సునాద స్వరము జూన్ 18. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే కొద్దిలో నమ్మకంగా ఉన్నారో వారిని అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్తున్నాడు. మరి యజమాని సంతోషంలో పాలు పొందులాగున దేవుడు అనుగ్రహించే దేవుడు. మరి యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పాడు. ఒక మనుషుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. మరి 5 తలాంతులు గల వ్యక్తి ఇంకా 5 సంపాదించాడు. మరి 2 తలాంతులు కలిగిన వ్యక్తి ఇంకా 2 సంపాదించాడు. అప్పుడు యజమాని వారిని చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిపైన నియమిస్తాను, యజమాని సంతోషంలో పాలు పొందమని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన తలాంతుని మనం చక్కగా మరి ఉపయోగించి దాన్ని ఇంకా సంపాదిస్తామో, వృద్ధిపరుస్తామో, అప్పుడు దేవుడు మనల్ని మరి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు, మరి ఘనపరుస్తాడు, అనేకమైన వాటిపైన నియమిస్తాడు. తన సంతోషంలో పాలు పొందులాగున ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే మనకు దేవుడిచ్చిన తలాంతును భయపడి దాచిపెట్టొద్దు. మరి ఆ విధంగా దాచినప్పుడు అది తీసివేయబడుతుంది. కాబట్టి దేవుడిచ్చిన తలాంతు ఏదైనా, అది కొంచెమైనా కూడా ఆ కొద్దిలో నమ్మకత్వాన్ని మనము చూపించినప్పుడు అనేకమైనవి మనకు అనుగ్రహింపబడతాయి. మరి యోసేపు యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. మరి దేవుడు ఆయనను ఒక రాజ్యముకు అధికారిగా హెచ్చించి ఘనపరిచాడు. మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉండి ఆ గొర్రెలను నమ్మకంగా చూసుకున్నాడు. ఎలుగుబంటి సింహం నుండి వాటిని కాపాడాడు. మరి దేవుడు దావీదును రాజుగా హెచ్చించి ప్రజలందరినీ ఆయన చేతికి అప్పగించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. ఎప్పుడైతే మనం కలిగిన కొద్దిలో నమ్మకంగా ఉంటామో అప్పుడు అనేకమైనవి ఇస్తాడు. కాబట్టి మన ఉద్యోగంలో, మన కుటుంబంలో, మన పరిచర్యలో, మన చదువులో మనకున్న కొద్దైనా కూడా అందులో నమ్మకత్వాన్ని కలిగినప్పుడు దేవుడు మనకు అనేకమైనవి ఇచ్చి ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన తలాంతులను వృద్ధిపరిచి ఆయన నుండి బిరుదులు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, వారికి ఇచ్చిన తలాంతులు కొద్దివైన నమ్మకత్వాన్ని చూపించి మీ నుండి దేవ అనేకమైనవి పొందుటకు మీ సంతోషంలో పాలు పొందే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.